హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ బలవంత బంధం పార్ట్ 52. ఈ పార్ట్లోకి వెళ్ళిపోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉంటే ప్లీజ్ ముందవి వినండి. అలాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా మరి. బలవంతపు బంధం పార్ట్ 52. వర్షిత కోసం గిఫ్ట్స్ తీసుకువస్తారు వందన, వసుధ. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. విక్రమ్ వరమని సుధని పక్కపక్కన నిలబెట్టి వైష్ణవి కోసం తెచ్చిన గిఫ్ట్స్ వాళ్ళ చేతిలో పెడతారు. వాళ్ళు చేసిన పని చూసి ఎంతో సంతోషంగా వైష్ణవికి బొట్టు పెట్టింది సుధా. కొంచెం మొహమాటంగానే తన చేతిలోని చీర జ్యువెలరీ సెట్ వైష్ణవికి ఇచ్చాడు విక్రమ్ వర్మ. చెమర్చిన కళ్ళతో అతని కాళ్ళకి నమస్కరించింది వైష్ణవి. వందన చేతిలో అక్షంతలను తీసుకుని ఆమెను దీవించాడు అతను. జీవితంలో ఎప్పుడూ తనని క్షమించడు అని అనుకుంటున్న తన తండ్రి దీవించేసరికి ఆమె గుండెల్లో దాగి ఉన్న బాధంతా ఒక్కసారిగా ఉబికి కన్నీళ్ల రూపంలో వస్తుంది. ఆమె కన్నీళ్లు చూసి ఇంకా అక్కడ ఉండలేక అక్షయ్ని ఎత్తుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ వర్మ. వైష్ణవి కళ్ళలో నీళ్లు చూసి దగ్గరికి వెళ్లారు వసుధ, వందనలు. వాళ్ళని పట్టుకుని గుండెల్లో ఉన్న బాధ మొత్తం కరిగిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంది వైష్ణవి. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక దీనంగా సుధ వైపు చూశారు ఇద్దరు. వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని, అమ్మ వైష్ణవి చూడు, నీకు వర్షితకి సేమ్ జ్యువెలరీ సెట్ తెచ్చారు అంది సుధా. ఆ మాటతో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఏది అంది వైష్ణవి. అది చూసి నగలు చీరలు అనేసరికి మీ ఆడవాళ్ళకి ఎంత ఏడుపైనా ఇట్టే కంట్రోల్ అయిపోతుంది అన్నాడు వీక్షిత్. ఆ మాటతో గుర్రగా వీక్షిత్ వైపు చూశారు ఆ ముగ్గురు. అది చూసి వామ్మో, టాపిక్ మార్చాలి, లేకపోతే ఈ ఆడవాళ్ళ చేతుల్లో నాకైపోతుంది అని అనుకుని, ఆడబడిసలకేనా మరి ఇంటల్లుడికి ఏమీ తెలదా అని అడిగాడు అతను. ఇంటల్లుడికి లేకుండా ఎలాగా అంటూ మరో కవర్లో ఉన్న బట్టలు జ్యువెలరీ బాక్సులు తీసి వీక్షిత్కి ఇచ్చింది వందన. ఆ బాక్స్ ఓపెన్ చేసి వావ్ బ్రాస్లైట్ అని అన్నాడు వీక్షిత్. అవి కూడా 2 సెట్లు ఉండడం చూసి వైష్ణవి ఫేస్లో విచార ఛాయలు అలుముకున్నాయి. అది చూసి అమ్మ బంగారం, నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకే, ఇది నీ చేతితో మీ ఆయనకి పెట్టే రోజు త్వరలోనే వస్తుంది, అప్పటి వరకు అట్టే పెట్టుకో అన్నాడు వీక్షిత్. ఆ మాటకి విరక్తిగా నవ్వుకుని వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక అవి తీసుకుని తన గదిలోకి వెళ్ళింది వైష్ణవి. అక్కడే ఉండి అదంతా చూసిన సంజనకి రోజు రోజుకి వాళ్ళందరికీ వసుధ దగ్గరవ్వడం నచ్చడం లేదు. దానితో గోర్లు కొడుకుంటూ ఛీ, దీనికి ఎలా చెప్పినా సిగ్గురాదు. రాత్రి నేను అన్న మాటలకి రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుందనుకున్నాను. కొంచెం కూడా మాటలు పట్టించుకున్నట్లు నవ్వుకుంటూ ఇల్లు మొత్తం తనదే అన్నట్లు ఎలా తిరుగుతుందో అని మనసులో తిట్టుకుంటూ కోపంగా వసుధనే చూస్తుంది. తను వచ్చిన పని అయిపోవడంతో రిటర్న్ అయ్యాడు వైష్ణవ్. అలా వస్తున్న వైష్ణవ్ కార్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగింది. ఏమైంది అసహనంగా అడిగాడు అతను. యాక్సిడెంట్ సార్, ఒక 1/2 అవర్ అయినా పట్టొచ్చు చెప్పాడు డ్రైవర్. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి వసుధను చూద్దామా అని పరితపిస్తున్న అతని మనసుకి ఆ ట్రాఫిక్ జామ్ చిరాకు తెప్పించింది. ఇరిటేట్గా ఫీల్ అవుతూ రోడ్డు పక్కకి చూసిన అతనికి అక్కడ ఉన్న షాపింగ్ మాల్లో లైట్ బ్లూ కలర్ డిజైనర్ శారీ కనిపించింది. ఆ శారీలో ఒక్కసారి వసుధను ఊహించుకుని తనని ఆ శారీలో చూడాలని మనసు ఆరాటపడటంతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అటువైపు పరుగు తీశాడు వైష్ణవ్. ఎంతో ఆనందంగా భర్తతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టింది వర్షిత. ఆమెను చూసి అందరూ స్వాగతం పలికారు.
నీరజ్కి వీక్షిత్ కంపెనీ ఇవ్వగా ఆడవాళ్ళ గ్యాంగ్లో కలిసిపోయి పులిహోర కలుపుతూ ఉంది వర్షిత. పైకి ఆనందంగానే ఉన్న నీరజ్ని పట్టించుకోకపోవడం గమనిస్తూనే ఉంది వైష్ణవి. నీరజ్ కూడా వర్షితతో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వైష్ణవి చూపి దాటిపోలేదు. దానితో పెళ్లికి ముందు వర్షితల ప్రవర్తనను గుర్తు చేసుకుని ఒకసారి నీరజ్తో మాట్లాడాలని డిసైడ్ అయ్యింది ఆమె. భోజనాలు కంప్లీట్ అయ్యి రెస్ట్ తీసుకోవడానికి గది వైపు వెళుతున్నాడు నీరజ్. అతని వెనకే వెళ్ళిన వైష్ణవి, నీరజ్ గారు మీతో కొంచెం మాట్లాడాలండి అని అంది. చెప్పండి వదినా అన్నాడు నీరజ్. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇబ్బందిగా చెప్పింది వైష్ణవి. 2 నిమిషాలు ఆలోచించి పైన మాట్లాడుకుందామా అని అడిగాడు నీరజ్. సరే అని స్టెప్స్ వైపు నడిచింది వైష్ణవి. ఆమె వెనకే వెళ్ళాడు నీరజ్. టేబుల్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ చూసి, ఏంటి రేణుక ఈరోజు అన్నీ నాకు ఇష్టమైన వంటలే చేశావు అని అడిగాడు అజిత్. మీరు చాలా ఆనందంగా ఉన్నారు కదా మావయ్య, అందుకే ఆ ఆనందాన్ని ఇంకా పెంచడం కోసం అన్నీ మీకు నచ్చినవే చేశాను అంది రేణుక. పర్వాలేదే, కొడుకు చావు నీలో మార్పు తెచ్చింది. కొడుకు చావుకు కారణమైన వందనని శిక్షిస్తున్నాను అన్న ఆనందం నీలోనూ కనిపిస్తుంది నవ్వుతూ చెప్పాడు అజిత్. చిన్నగా నవ్వి తను చేసిన వంటలన్నీ కొసరి మామగారికి కొడుక్కి దగ్గరుండి వడ్డిస్తూ ఉంది రేణుక. వందన దొరుకుతుందన్న ఆనందంలో పడి ఆమె వడ్డిస్తున్నవి ఏదీ వద్దు అనకుండా తింటూ ఉన్నారు అభిజిత్, అజిత్. భోజనం పూర్తి చేసి, ఈరోజు వంటలు చాలా బాగా చేసావు రేణుక అంటూ చైర్లోంచి పైకి లెగుస్తున్న అజిత్ని చూసి, మావయ్య ఒక్క నిమిషం అంటూ కిచెన్లోకి వెళ్ళి స్వీట్ బౌల్తో వచ్చింది రేణుక. అది చూసి, ఓ స్వీట్ చేసావా అడిగాడు అజిత్. మీరే కదా మావయ్య చేయమన్నారు అంటూ గులాబ్ జామ్ బౌల్ అతను ముందు పెడుతూ చెప్పింది రేణుక. ఎంతో ఆనందంగా స్వీట్ తింటూ ఉన్నారు ఇద్దరు. అది చూసిన రేణుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వైష్ణవి ఏదో మాట్లాడాలి అనడంతో ఆమె వెనక టెర్రస్ మీదకి వెళ్ళాడు నీరజ్. వచ్చి 10 నిమిషాలు అవుతున్నా వైష్ణవి ఏమీ మాట్లాడకపోయేసరికి, ఏంటి వదిన ఏదో మాట్లాడాలి అని పిలిచి సైలెంట్గా ఉన్నారు అడిగాడు నీరజ్. అది నీరజ్, ఈ విషయం మాట్లాడాలి అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పక మాట్లాడుతున్నాను. నేను మీ అక్క లాంటి దాన్ని అనుకుని తప్పుగా మాట్లాడితే క్షమించు అంది వైష్ణవి. అయ్యో వదిన, మీరు అసలు అలా ఫీల్ అవ్వద్దు, విషయం ఎలాంటిదైనా నేను అర్థం చేసుకోగలను అని భరోసా ఇచ్చాడు నీరజ్. ఆ మాటతో కొంచెం ధైర్యం చేసి, వర్షిత నీతో ఎలా ఉంటుంది, తను నీతో హ్యాపీగానే ఉందా అని అడిగింది వైష్ణవి. ఆ వదిన, తను నాతో హ్యాపీగానే ఉంది చెప్పాడు నీరజ్. ఆ సమాధానానికి ఒక నిట్టూర్పు వదిలి, నీ మాటలో ఉన్న నిజాయితీ కళ్ళలో లేదు నీరజ్ చెప్పింది వైష్ణవి. ఆ మాటతో ఆమెకి అనుమానం వచ్చిందని అర్థం చేసుకుని, అది వదిన, తను ఇంకా చిన్నపిల్ల కదా, మా పెళ్ళిని యాక్సెప్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నాడు నీరజ్. భారంగా శ్వాస తీసుకుని వదులుతూ, ఈ విషయం నీతో చెప్పాలో లేదో నాకు తెలియదు, కానీ ఈ విషయం నీకు తెలియక వర్షిని ఎక్కడ అపార్థం చేసుకుంటావా అన్న భయంతో చెప్తున్నా. వర్షిత మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదు, కేవలం డాడీకి తను ఇచ్చిన మాట కోసం మాత్రమే నిన్ను చూడకుండా, నీ గురించి తెలుసుకోకుండా నీ చేత తాళి కట్టించుకుంది. బాంబు పేల్చింది వైష్ణవి. ఆ మాటతో కళ్ళు పెద్దవి చేసి ఆమెని చూస్తూ ఉన్నాడు నీరజ్. అలా చేయడానికి తను ఎంత స్ట్రగుల్ అయిందో, మానసికంగా ఎంత నలిగిపోయిందో ప్రత్యక్షంగా నేను చూశాను. యూనో, తను సూసైడ్ కూడా ట్రై చేసింది తల వంచుకుని చెప్పింది వైష్ణవి. ఆ మాట విన్న నీరజ్ కాలి కింద భూమి కంపించింది. ఇన్ని రోజులు తనతో ప్రేమ ఒక నాటకం, అందుకే తనను మర్చిపోయి వేరే వాళ్ళతో పెళ్లికి సిద్ధపడింది అని అనుకున్న అతనికి తను అనుకున్న దానిలో నిజం లేదు అని, తన స్థానంలో వేరే వాళ్ళని ఊహించుకోలేక
చనిపోవాలని కూడా ట్రై చేసిందని తెలుసుకుని మనసు బాధగా మూలిగింది అతనికి. తనని కాపాడగలిగాను, కానీ తను అలా ఎందుకు చేసిందో అడిగేంత ధైర్యం నేను చేయలేకపోయాను. ప్రస్తుతం నీతో జీవితాన్ని మొదలు పెట్టవచ్చు, కానీ త్వరలోనే తను నిన్ను అర్థం చేసుకుంటుంది. అప్పటి వరకు తన విషయంలో నువ్వు కొంచెం ఓపికగా ఉండు ప్లీజ్, రిక్వెస్ట్గా అడిగింది వైష్ణవి. మీరు ఏమీ కంగారు పడకుండా వదినా, తను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అని మాట ఇచ్చాడు నీరజ్. ఆ మాటతో మనసు తేలికపడగా థ్యాంక్ యూ నీరజ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వైష్ణవి. వర్షిత గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు నీరజ్. భోజనం అయ్యాక రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు అజిత్. ఓకే మామ్, నేను వెళ్తాను అని బయలుదేరిన అభిజిత్తో, అభి ఈ మమ్మీ కోసం ఒక్క 10 నిమిషాలు ఉండగలవా? నీతో చాలా మాట్లాడాలి అని అడిగింది రేణుక. ఆమె గొంతులో ఏదో తెలియని బాధ అతనికి తెలుస్తూ ఉంటే ఆమె మాటని కాదు అని వెళ్ళలేక అక్కడే కూర్చున్నాడు అభిజిత్. ఒకసారి ఆ బంగ్లా అంతా చూసి, ఇది మా నాన్నగారు నా పుట్టినరోజు కానుకగా నా కోసం కట్టించారు. నేను, అన్నయ్య, అమ్మ, నాన్నలతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. రేణుకాదేవి అభిజిత్తో ఏం చెప్తుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. రేపటి ఎపిసోడ్ కోసం రేపటి వరకు వెయిట్ చేయని అవసరం లేదండి. ఈవినింగ్ 8కే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేస్తుంది. సో 8కి అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.